సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. కోదాడ పట్టణంలో ప్రజల భద్రతలో పోలీసు కృషి. భద్రతా చర్యల్లో భాగంగా ఆధునిక విధానాన్ని అనుసరిస్తూ పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి రక్షణ కల్పిస్తున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టాం. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వార్షిక తనిఖీ చేయడం జరిగినది. ముందుగా పట్టణ పోలీస్ సిబ్బంది ఎస్పీకి గౌరవంతో స్వాగతం తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పోలీసు కావాతును పరిశీలించి పోలీస్ సిబ్బంది సామాగ్రిని తనిఖీ చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనంలో ఉన్న వాహనాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను తనిఖీ చేసి ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదులపై పోలీసు స్పందనను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల తీరు, కేసుల దర్యాప్తును పరిశీలించారు. ఫిర్యాదుల దర్యాప్తును పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వేగవంతమైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇండ్లకు వెళ్లి కేసులు నమోదు చేసే డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. రౌడీలు, షీటర్స్పై నిఘా ఉంచి వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణంలో ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ రాత్రింబవళ్లు కృషి చేస్తుంది. సమాజ భద్రత, నేరాలు నివారించడంలో పట్టణ పౌరులు, వ్యాపారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని, ఎక్కువ మొత్తంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా ఆధునిక పద్ధతులను అవలంబించి పట్టణాన్ని పోలీసు సెక్టార్లుగా విభజించి నిరంతరం పోలీసు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణంలో సామాన్య పౌరులకు, సామాన్య వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణ కోసం ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రౌడీ షీటర్స్పై ప్రత్యేకంగా ఉంచామని అన్నారు. కోదాడ పట్టణం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆనుకుని ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రయాణ సమయంలో వాహనదారులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. మన సమాజాన్ని, మన పిల్లలను డ్రగ్స్ అనే భూతం పట్టి పీడిస్తుందని, గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టణంలోకి రాకుండా సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కోరారు. మహిళలు, పిల్లల భద్రతలో ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్నామని, మహిళలను ఎవరైనా వేధించిన, ఇబ్బందులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ రవి, పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, ఎస్ఐలు అంజిరెడ్డి, సుధీర్, ఉపేందర్ రెడ్డి, మల్సూర్, ఆర్ఎస్ఐ అశోక్, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సిసి సందీప్, ఐటీ కోర్ కానిస్టేబుల్ ఆబేద్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. SIs, 6 ASIs, 8 head constables. Move. 1, 2, 3, up. Left, right. Turn down. Hard. Take. Return. Move. Take. 1.
ట్రైన్లో లేని అక్కడ పంపించి ఒక ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. స్క్రాప్ జీప్ అంతా పంపించండి. మొన్న పంపించారు. అవును సార్. ఇది ఒక బ్లాక్ యాక్చువల్లీ సార్ వీ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ వన్. బాగా అవుతుంది, అది కూడా బాగా పెరుగుతుంది. లాకప్ ఇదే వాటి ఫంక్షనింగ్ మీదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వీళ్ళ మీద నిఘా పెట్టి ఇందులో ఒక నేరస్తుడు అబ్స్కాండింగ్ ఉన్నారు కదా, చింతాల అరవింద్ దొరికింది. మొన్న 4 కేసులు దొరికింది. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సిబ్బందితోటి అందరితోటి మనం వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళు చేసేటువంటి పని, ఇంకా వృత్తి నైపుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటిది సూచించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ప్రెమిసిస్ క్లీన్గా పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్లో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా క్లీన్గా ఉంటూ మనం ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. రిసెప్షన్ సెంటర్లో పనిచేసే సిబ్బంది, అదేవిధంగా SHO గారికి సూచించడం జరిగింది. వచ్చే ప్రజానికాన్ని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాళ్ళు రాగానే వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ పిటిషన్ మీద తక్షణమే చర్యలు చేపట్టే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ 3 సంవత్సరాల్లో 24, 25, 26 సంవత్సరంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ నేరాలు అయినాయి, ఆ నేరాల్లో పాల్గొన్న వ్యక్తులపైన ఎలాంటి నిఘా ఉంటుంది, హిస్టరీ షీట్స్ ఉన్నాయా, ఆ హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులను నెలవారీ ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు, ఈ యొక్క హిస్టరీ షీట్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద క్షుణ్ణంగా నిఘా పెట్టి వాళ్ళు చేసే పనుల మీద క్షుణ్ణమైనటువంటి నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు, గాంజాయి లాంటి తీవ్రమైనటువంటి నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసినా, వాడినా, అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిన్న క్వాంటిటీ నుంచి పెద్ద క్వాంటిటీ వరకు ఏ క్వాంటిటీ దొరికినా కానీ నేరం నమోదు చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్స్ను, గాంజాయి షీటర్స్ను, సైబర్ నేరాల్లో పాల్గొనే వాళ్ళ మీద
ప్రత్యేకంగా నిఘా పెట్టాలి, వీళ్ళ యొక్క మూమెంట్స్ మీద, కదలికల మీద నిఘా పెట్టామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థను మంచిగా నడిపించే విధంగా చూడాలని మనం సూచించడం జరిగింది.